సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అడ్వకేట్లు నిరసన తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించారు. న్యాయవాదిపై పోలీసుల దౌర్జన్యం అమానుషమన్నారు. న్యాయం కోసం వాదించే లాయర్లపై ఇలాంటి చర్యలు తీసుకోవటం ఏంటని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో జరిగిన ఒక న్యాయవాది పైన అమానుష దాడిని ఖండిస్తూ ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. అయితే కొత్త చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కొత్త చట్టాల్లో అతి క్లిష్టమైన సెక్షన్లు అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు న్యాయవాది పైన దాడి చేయడం చాలా అమానుషకరణము. ఎందుకంటే అతనిపైన క్రిమినల్ కేసు బుక్ అయిన ఒకవేళ రిజిస్టర్ అయినప్పటికీ వెంటనే రిజిస్టర్ అయినప్పటికీ కూడా మళ్ళా తర్వాత అతని తరపున మేమే న్యాయవాదులము వాదించడానికి ముందు రావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి న్యాయవాది పైన చేయి చేసుకోవడము చాలా అమానుషము. పోలీసు వాళ్ళు ఇది గ్రహించాలి. మీ పైన కూడా కేసులు ఏమైనా రిజిస్టర్ అయితే అదే న్యాయవాది మేమే దగ్గరుండి మీ పైన కేసులను మేము కాదు అని చెప్పేసి నిరూపించాల్సిన న్యాయవాది పైన ఇటువంటి చేతులు చేసుకోవడము చాలా బాధాకరము. ఎందుకంటే మీరు కూడా చట్టానికి అతిథులే, మీరు చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఏ న్యాయవాది పైన కూడా దాడికి ప్రయత్నిస్తే ఇది పోలీసు వారే కానీ మరి ఏ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇటువంటి సంఘటన చేస్తే కఠినమైన చర్య ఉంటుందని చెప్పేసి